కోరుతున్నాం. అదేవిధంగా సూళ్లూరుపేట మండల అధ్యక్షులు అనిల్ ఈరోజు నేను నెల్లూరులో ప్రవేశించినప్పుడు పార్లమెంటు ప్రజలు ఇచ్చినటువంటి అపూర్వ స్వాగతం నేను ఈ జన్మలో మరిచిపోలేనని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటాను. నాకు ఈ యొక్క నెల్లూరు జిల్లా, నెల్లూరు గడ్డ అన్నటువంటిది నేను పుట్టినటువంటి గడ్డ. డిగ్రీ వరకు ఇక్కడే పూర్తి చేసుకొని సిఏ చదివేదానికి చెన్నై వెళ్ళడం జరిగింది. ఆ రకంగా జీవితం అంతా గడిచింది. నాకు నెల్లూరు పార్లమెంటుకి సేవ చేసేటటువంటి భాగ్యం కలిగించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఆ నెల్లూరు అభివృద్ధిని రాష్ట్రంలో మొట్టమొదటి స్థానంలో నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. దాంట్లో భాగంగా సభాముఖంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను, టాప్ ప్రయారిటీలో ఎయిర్ కనెక్టివిటీ కోసంగా ఎయిర్పోర్టును తీసుకొచ్చేటటువంటి బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నా. మరొకటి, ఇన్నర్ రింగ్ రోడ్డు కాకుండా ఔటర్ రింగ్ రోడ్డు కూడా తీసుకొస్తానని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. ఇక పాలిటిక్స్కి వస్తే మన పార్టీ తప్పకుండా 175కు 175 ప్రజలందరూ మన వైపు ఉన్నారు. తప్పకుండా విజయం సాధిస్తామని మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మనం చాలా విమర్శలు వస్తూ ఉన్నాయి, అభివృద్ధిలో మీరేం చేశారు అని అన్నటువంటిది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, ఈ యొక్క విమర్శలు చేసేటటువంటిది మీరు 2014 నుంచి 19 వరకు సాధించలేనిది ఇప్పుడు 24 నుంచి 29లో సాధిస్తారా అని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఈ యొక్క అబద్ధాలను నమ్మాల్సిన అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇదే ఆఖరి ఎన్నికలు, ఆ తర్వాత ఆయన రాజకీయ జీవితం సమాప్తమవుతుంది. కాబట్టి మీరు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. నిజంగా కూడా మీ అందరి కోసం పనిచేస్తూ ఉన్నారు. అందుకే గత ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కన్నా ఎంపీ అభ్యర్థిగా అన్నకి 5,000 ఎక్కువ మెజారిటీ మీరు ఇచ్చారు. ఇప్పుడు రాబోయేటటువంటి ఎన్నికల్లో మొట్టమొదట 2014లో మీరు 25,000 మెజారిటీ ఏదైతే ఇచ్చారో దానికన్నా ఎక్కువగా 30,000 మెజారిటీతో మీరు గెలిపించాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మీరు ఆశీర్వదించండి, మీరు గెలిపించండి. ప్రభుత్వం మనదే వస్తుంది. మన ప్రభాకర్ రెడ్డి అన్నయ్య ఇక్కడ మీ యొక్క శాసనసభ్యుడిగా ఉంటారు. అభివృద్ధి అన్నటువంటిది తప్పకుండా నెల్లూరులో ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి. అభివృద్ధిలో నెల్లూరు ప్రప్రథమ స్థానంలో నిలబెట్టేటటువంటి బాధ్యత మేమందరం కూడా, నేను మస్తాన్ రావు గారు కానీ, అసెంబ్లీ ఎన్నిక కాబోయేటటువంటి ప్రభాకర్ రెడ్డి అన్న కానీ, నెల్లూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అందరూ గౌరవ శాసనసభ్యులందరం కూడా ఆ బాధ్యత తీసుకుంటామని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి కావాలన్నా, సంక్షేమ పథకాలు ఇంకా మెరుగైన పథకాలు కావాలన్నా, ప్రజా జీవితం ప్రజల యొక్క జీవన ప్రమాణాలు పెరగాలన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుందాం. మనం తప్పకుండా అభివృద్ధిని, మనం పథకాలని, జీవన ప్రమాణాలని మెరుగుపరుచుకుందామని అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటూ, మనం ఇంకొక విషయం ఆఖరాగా మీకు తెలియజేసుకుంటా ఉన్నా. మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ధన్యవాదాలు. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు బాక్స్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె.
ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని